అమ్మా అమ్మా ఈవేళ పనిలో తొందరగా వచ్చాయమ్మా. ఎందుకు అశోక్? ఈవేళ మా స్కూల్లో స్వతంత్ర దినోత్సవం. నాకు ఎన్ని ప్రైజులు వస్తాయో తెలుసా? మీ నాన్నగారు మీ తాతగారితో ఘర్షణ పడి వెళ్ళిపోయారు. తాతగారి పేరేమిటమ్మా? మీ నాన్నగారు ఆ పేరు తలుచుకునేవారు కాదు. కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారనేవారు. సరే స్కూల్కి వెళ్ళాం, టైం అయింది. సరేనమ్మా. తరువాత కార్యక్రమం బహుమతి ప్రదానం. ఈనాటి కార్యక్రమానికి కార్యదర్శి శ్రీ రావ్ బహదూర్ రంగనాథం గారు బహుమతి ప్రదానం చేస్తారు. రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్రైజ్ అశోక్. గుర్రపు స్వారీ ఫస్ట్ ప్రైజ్ అశోక్. ఏమండి, అశోక్ తప్ప ఇంకెవరూ బహుమతులు తీసుకోలేదనుకుంటాను. అశోక్ చాలా తెలివైన స్టూడెంట్ సార్. వెరీ గుడ్. ఇతని తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. బాబు, మీ నాన్నగారి పేరేంటి? కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. ఇవాజీ, ఆ కుర్రవాడన్న మాటల్లో చిన్నబాబు గుర్తుకొచ్చాడు. రాఘవ బ్రతికే ఉంటే ఇంతవాడయ్యేవాడు. నన్ను నూరారా తాత అని పిలిచేవాడు. ఎవరో కానీ చాకులాంటి కుర్రాడు. స్వాతంత్రం వచ్చాక కూడా చిన్నబాబు ఇంటికి రాలేదంటే ఆయన బ్రతుకున్నారో లేదో తెలియటం లేదు. ఆ దురదృష్టం నాది దివాజీ. ఎదిగిన కొడుకుని, మహాలక్ష్మి లాంటి కోడల్ని దూరం చేసుకున్నాను. తెల్లదొరల కోసం కన్న తల్లి లాంటి మాతృదేశానికి ద్రోహం చేసిన నేను ఇలా ఒంటరితరమైన శిక్ష అనుభవించి తీరాల్సింది. ఇంత ఆస్తి ఉన్నా వారసులు లేక, ఇంత సంపద ఉన్నా మనశ్శాంతి లేక జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను దివాంజీ. డ్రైవర్, అయ్యగారు ఇక్కడ పనులు చూసుకుని త్వరగానే వచ్చేస్తానండి. అలాగే. ఉంటానండి. మంచిది. నమస్కారం భూషణ గారు. నమస్తే. వేటకు వెళ్ళాను పార్వతి. ఒక్క పెట్టైనా దొరకలేదు. నిరాశతో తిరిగొస్తుండగా అందమైన ఈ పిట్ట కంటికి కనిపించింది. నువ్వే ప్రాంతానికి వచ్చిన క్షణం నుంచి నా కళ్ళు నిన్నే వెంటాడుతున్నాయి. అమ్మా 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 తిరిగి రాడు. అయ్యగారి ఆస్తికి వారసుడు లేడు. గొప్ప అవకాశం వాడుకోరా వరహాతారా.